ఈరోజు సోమవారం, అందులోనూ ఫాస్ట్గా వండే వంట ఏంటని ఆలోచిస్తే సొరకాయ పప్పు అనిపించింది. సో త్వరగా అవుతుంది. అది ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్గా ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర వేయాలి. అవి వేపాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ అవి బాగా కలుపుకొని అవి కూడా బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. మొత్తం కలిపేసి నేను కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకుంటున్నాను. అవి కాస్త కలుపుకొని ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. కుక్ అయిపోయాయి. మూత తీసి చూద్దాం. చూసాక ఇప్పుడు చూడండి బాగా కుక్ అయ్యాయి. సో అందులోనే నేను ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేస్తున్నాను. సో అది కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక నేను కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు అందులో వేస్తున్నాను. అవి కూడా బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేలా. ఇది కూడా ఒక 10 minutes కుక్ అయ్యేలా మూత పెట్టేసి మగ్గిద్దాం. మగ్గించాక సో చూడండి ఎలా పొగలు వెళ్తున్నాయో. ఇప్పుడు కాస్తంత టేస్ట్కు సరిపడా కారం వేస్తున్నాను. అది కూడా బాగా కలుపుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేస్తున్నాను. సో ఇప్పుడు ఇది కూడా బాగా కలుపుకొని ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దాం. నేను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేస్తున్నాను. ఫైనల్గా కర్రీ ప్రిపేర్ అయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అలాగే నా పేజీని ఫాలో అవ్వండి, లైక్ చేయండి. సో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి.